ఇండియన్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ 2021లో జీడిపిలో దాదాపుగా 11.5% ఉండేవి. కేవలం 2 సంవత్సరాల్లో అవి సగానికి తగ్గిపోయాయి. 5.1%కి పడిపోయింది అది. ఇది 50 ఇయర్స్లో వర్స్ట్ సేవింగ్స్. ఒకప్పుడు సేవింగ్స్ మన దేశానికి బ్యాక్ బోన్ అయితే ఇప్పుడు మన కంట్రీ సేవింగ్స్ని కోల్పోతుంది అని అంటే అది డెఫినెట్గా ఒక రెడ్ ఫ్లాగ్. కానీ ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకంటే కరోనా తర్వాత లివింగ్ ఎక్స్పెన్సెస్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక ఎంప్లాయీ శాలరీ పెరగకపోయినా వెజిటేబుల్ కాస్ట్ మాత్రం డబల్ అయిపోతున్నాయి. ఒక పిల్లాడి స్కూల్ ఫీజు ఒకేసారి 30 నుంచి 40 వేల రూపాయల వరకు పెరిగిపోతుంది. ఒకసారి హాస్పిటల్లోకి అడుగు పెట్టగానే లక్షల రూపాయల ఖర్చులు అవుతున్నాయి. పెళ్లి ఖర్చులు మధ్య తరగతి కుటుంబానికి ఒక తలనొప్పిగా మారిపోయాయి. ఇలా ఖర్చులు పెరిగిపోతూ ఉంటే సేవింగ్స్ ఇంక ఎక్కడి నుంచి వస్తాయి? దీని రిజల్ట్ ఏంటంటే మనం సేవింగ్స్ చేయడం మానేసి బ్యాంకుల తలుపుల్ని మాత్రం తడుతున్నాం. గత 2 ఏళ్లలో ఇండియాలో హౌసింగ్ లోన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. హౌస్ లోన్స్, వెహికల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ దాదాపుగా ఇవన్నీ కలిపి 55% పెరిగాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉండడంతో మనం అందరం ఒక మాట అనుకున్నాం, ఇప్పుడే ఇల్లు కొనాలి, ఇప్పుడే కార్ తీసేసుకోవాలి అని. బ్యాంకులు కూడా ఈజీగానే లోన్స్ ఇచ్చేసాయి. కానీ మనం గుర్తించిన ఒక విషయం ఏంటో తెలుసా? ఆ అప్పుల బరువు మన సేవింగ్స్ మీద పడుతుంది అని. లోన్ అంటే చాలా మందికి ఆశ, కానీ ప్లానింగ్ లేకుండా తీసుకుంటే అదే లోన్ మన జీవితాన్ని నాశనం చేసే శాపం అవుతుంది. ఒక నార్మల్ ఫ్యామిలీని ఒకసారి ఊహించుకోండి.